నమస్తే అందరికి. సో ఈ టాపిక్ వచ్చేసి గటక ఎట్లా చేస్తారని చెప్పి. సో ఇవి జొన్నలతో చేస్తారు. అవి ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాను. లెట్స్ సీ. మీరు ఇప్పుడు చూసేది జొన్నలు అన్నమాట. సో జొన్నల్లో కొన్ని బియ్యం కలిపారు. అండ్ జొన్నలు మామూలుగా ఫస్ట్ బాయికాని తెచ్చుకున్నాక ఫస్ట్ వాటిని కడిగి ఎండబెట్టి మొత్తం రాళ్ళు ఇట్లా ఏరుకుంటారు అనమాట. ఏరుకున్నాక ఇట్లా ఒక మిక్సీలో పడతారు. ఇప్పుడంటే మిక్సీలో పడుతున్నారు కానీ మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు ఆ రోట్లో దంచుకునేవాళ్ళు అనమాట. మిక్సీలో ఎందుకు పడతారంటే ఉడకడం కోసం. అంటే జొన్నలు కొంచెం హార్డ్ సబ్స్టెన్స్ కదా, ఉడకడం కొంచెం కష్టం కాబట్టి రవ్వలాగా చేసుకుంటారు. చూస్తున్నారు కదా, రవ్వలాగా అయినాక ఒక చిన్న బాక్స్లో ఇట్లా తీసుకొని అండ్ దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం నానబెట్టుకుంటారు. అట్లయితే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. అండ్ ఒక 2-3 మినిట్స్ నానబెట్టుకున్నాక వాటిని ఇట్లా కలపాలన్నమాట. ఇట్లా మొత్తం మిక్స్ అవ్వాలి నానబెట్టుకున్నప్పుడు నీళ్ళల్లో. అట్లయితే మొత్తం మెత్తగా అయిద్ది అనమాట. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఇందాక మనం కలిపెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదా, జొన్న పిండి, దాన్ని ఇలా వేయాలి. అట్లా ఇలా వేస్తే ఏమవుద్దంటే మొత్తం సమానంగా ఉడుకుద్ది. అండ్ కొంచెం కింద మాడిపోయి పైన ఉడకకుండా ఉంటుంది. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా జరగకుండా ఉండడం కోసం, అట్లా సమానంగా మొత్తం ఉడకడం కోసం మొత్తం ఇట్లా పోసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడంటే మనం రైస్ తింటున్నాం కానీ ఎర్లీ 90స్లో అసలు మన దగ్గర రైస్ లేదు. మొత్తం గటికే అనమాట. గటక వేసుకొని రోట్లో దాన్ని దంచుకొని తినేవాళ్ళు. 3 పూటలు అవే తినేవాళ్ళనమాట. కొన్ని రోజుల తర్వాత మనకు దగ్గరికి సీడ్ వచ్చింది. ఆ సీడ్ రైస్ సీడ్ వచ్చాక మనం తింటున్నాం రైస్ ఇప్పుడు. కానీ రైస్ కన్నా మనకు గటకే చాలా హెల్దీ బాడీకి. అండ్ మోస్ట్లీ డాక్టర్స్ కూడా గటక తాగమని చెప్పి చెప్తారన్నమాట. అంత మంచిది, అంటే హెల్త్కి చాలా మంచిది. గటక తిన్నాక మనకు ఆకలి ఇంకెక్కువ అవుద్దనమాట. మామూలుగా మార్నింగ్ గటక తాగామనుకో ఆఫ్టర్నూన్ చాలా ఎక్కువ ఆకలి అవుద్ది. డైలీ అయ్యే ఆకలి కన్నా కొంచెం ఎక్కువ అవుద్ది. అండ్ ఎక్కువ ఫుడ్ కూడా మనం తింటాం. అది అందుకే చాలా మంది గటక తాగుతారు. అంటే ఎక్కువ ఆకలి అవ్వడం కోసం కాదు, కానీ చెప్తున్నా వాళ్ళు గటక తింటే చాలా ఆకలి అవుద్ది అనమాట. సో గటక అయిపోయాక మేము ఇట్లా కలుపుకొని తాగుతున్నాం అనమాట. సమ్మర్లో అయితే విలేజెస్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా గటక అనేది ఉంటుంది. అంటే అంత మంచిదనమాట హెల్త్కి. అండ్ ఆ సమ్మర్లో మనకు ఆ వేడి నుంచి కాపాడుతుంది గటక. సో మీరు కూడా గటక చేసుకొని తాగండి, హెల్త్కి చాలా మంచిది. చాలా బాగుంది, అంటే హెల్త్ చాలా మంచిది. సో విలేజెస్లో చాలామంది తింటారు దీన్ని, ఇంకా డైలీ తాగుతారు ఎండాకాలంలో. సో మీరు కూడా గటక చేసుకొని తినడం కొంచెం అలవాటు చేసుకోండి, ఎందుకంటే హెల్త్ చాలా మంచిది ఇది. పోతూ పోతూ ఉంటే ఇవన్నీ మర్చిపోతారు. సో ఇలాంటి, అంటే పాత కాలంలో వాళ్ళు ఓల్డ్ డేస్లో వాళ్ళు తినే ప్రతి ఒక్క ఫుడ్ కెమికల్ ఫ్రీ ఫుడ్డే, అంటే వితౌట్ కెమికల్ అండ్ ప్యూర్లీ హెల్త్కి చాలా మంచి ఫుడ్ తిన్నారు. అయితే మళ్ళీ కెమికల్ ఫుడ్స్, అది పిజ్జాలు బర్గర్లు ఏం తినలేదు. సో మనం కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే మనం కూడా వాళ్ళ హెల్తీగా బతకొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.